ఆ డైరీ ఫామ్కు ఎలాంటి గడ్డి జాతులు పెంచుతున్నారు సార్? ఇది తైవాన్ నేపియర్ ఇది? అవును సార్, తైవాన్ నేపియర్. ఆ, తర్వాత మనం చాలా రకాలుగా వెరైటీలు పెట్టాం సార్. తైవాన్ నేపియర్ అని, తర్వాత హెర్జులూసన్ అని, తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్న పారాగడ్డి అనేది, ఇప్పుడు 3 అనేది చూపిస్తున్నాము. హీరామణి అనేది గుజరాత్ సంబంధించిన గ్రాస్ సార్ ఇది. హీరామణి ఈ మధ్య. దీని ప్రత్యేకత ఏంటంటే సార్, మొదట్లో చెప్పాలనుకుంటే ఇది నాటు వెరైటీ. సో మనం ఇండియన్ బ్రీడ్కి వెళ్ళినప్పుడు దేశీయ ఆవులు పెంచుతున్నాం కాబట్టి మనం ఎంతసేపు మనం అంటే కొంచెం హైబ్రిడ్ వెరైటీలు కాకుండా దేశీ వెరైటీని కూడా మనం డెవలప్ చేద్దామని దాంట్లో జింజువా ఒకటి, తర్వాత మనకు హీరామణి ఒకటి డెవలప్ చేస్తున్నాం సార్. హీరామణి అనేది చాలా బెస్ట్ గ్రాస్ సార్ ఉన్న దాంట్లో. సో ప్రోటీన్స్ వీటికి సంబంధించినది అన్ని ఈక్వల్గానే అని బయట చెప్తుంటారు సార్. చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది, దాని యొక్క పేడ కూడా చాలా మెత్తగా వస్తుంది సార్, గ్రీన్ ఇష్యూగా వస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఎంత ముదిరిన స్టెమ్ ఏంటంటే సార్ ఇలా అంటే ఇరిగిపోతుంది సార్. సో ఇది ఏంటంటే ఒకటి మిల్క్ కూడా పెరుగుతుంది సార్. యూజువల్గా రెగ్యులర్గా మనము మన దగ్గర తైవాన్ నేపియర్ వెరైటీ ఉంది, రెడ్ నేపియర్ ఉంది, 4G బుల్లెట్ ఉంది, CFS 33 ఉన్నది, సో పారాగడ్డి ఉన్నది. వాటి అన్నిటి మీద కొంచెం ఏంటంటే జింజువా బెటర్ వస్తుందండి. ఒకసారి ఇది ఒకసారి వేస్తే మ్యాక్సిమం మనం మంచిగా ఎరువు తోలుకుంటూ ఆ పాత గనుపులు అనేది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంటే 10 years ఈజీగా ఉంటుంది సార్ ఇది.